అందరికీ నమస్కారం. మన పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, వారి జీవితం విజయవంతమైనట్లేనా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికితే కేవలం చదువు మాత్రమే కాదు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, భావోద్వేగ నియంత్రణ, మంచి విలువలు, వ్యక్తిత్వ వికాసం కూడా సమానంగా అవసరమని తెలుస్తుంది. అందుకే ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం వెల్ బీయింగ్ జోన్, హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ అనే అద్భుతమైన సెషన్. ఈ సెషన్లో తాలా థింకింగ్ యాజ్ ఎ లెర్నింగ్ ఎయిడ్ ద్వారా పిల్లలు ఎలా సరైన ఆలోచనలు పెంపొందించుకోవాలి, ఎలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, ఎలా జీవితంలో విజయంతో పాటు మంచి మనిషిగా ఎదగాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ విలువైన అంశాలను మనకు వివరించబోతున్న వారు శ్రీ జీకే రావు గారు, ఫార్మర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఇన్ ఓఎన్జీసీ, వెల్ బీయింగ్ జోన్ పుస్తక రచయిత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు యువత కోసం వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం, జీవన విలువలపై అనేక సంవత్సరాలుగా శిక్షణలు అందిస్తూ వేలాది మందికి స్ఫూర్తినిస్తున్న ప్రముఖ శిక్షకులు. వారి అనుభవం, ఆలోచన విధానం మరియు జీవితాన్ని మార్చగల సందేశాలు ఈ వీడియోలో మీకోసం ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి, ప్రతి ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. ఇంకా మరి ఆలస్యం ఎందుకు? శ్రీ జీకే రావు గారి అద్భుతమైన వెల్బీయింగ్ జోన్ సెషన్లోకి ప్రవేశించేద్దాం. వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. మీ జీవితంలో ఒక కొత్త పాజిటివ్ ఆలోచన కోసం ఇప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ విత్ ఆర్కే యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీలో ఒక గొప్ప మార్పుకు మొదటి అడుగు. Today's program by Jam Academy in the brand name of Well-Being Zone, where we are looking into human being, how to become being human and well-being of overall society or the universe. Through Tala method. Tala is nothing but thinking as learning it. ఎందుకంటే మనం చేసే ప్రతి పని మన ఆలోచన బేస్ చేసుకుని ఉంటుందని మనం తెలుసుకున్నాం. సో ముందుగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి భగవంతునికి, మై పేరెంట్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, టీచర్స్ అండ్ మెంటర్స్, దెన్ నేను పనిచేసిన ఆర్గనైజేషన్ ఓఎన్జీసీ అండ్ ఓఎన్జీసీఎన్స్, అండ్ అవర్ గురువు గారు డాక్టర్ రాంబాబు, ఫౌండర్ అండ్ కోచ్ ఎల్లో హెల్త్, పిఆర్కే మాస్టర్ గారు. ఆయన సహాయంతో నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ సెషన్ ప్లాన్ చేయడం జరిగింది. ఈజ్ గవర్నమెంట్ టీచర్ అండ్ ఫౌండర్ ఆర్కే లైఫ్ కోచింగ్. And all Elder Health warriors, thank you for joining, and other participants, particularly the children. So I want to make these children as well-being warriors. నేను ఒక సెరెనిటీ ప్రేయర్ని ఫాలో అవుతాను, మీ అందరికి తెలిసే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నేను మార్చలేని విషయాలను ప్రశాంతంగా అంగీకరించే మనసు ఉంటుంది. అంటే అన్ని మనం చేయలేము, కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని మనం చేయలేము. సో చేయగలిగే వాటి గురించే మనం ప్రయత్నం చేయాలి, చేయలేని వాటి గురించి ప్రేయర్ చేయడం అవుతుంది అని మనం ముందుగా అనుకోవడం. సో నా గురించి ఇంట్రడక్షన్ అంటే అందరికి తెలుసు, కొంతమందికి కొత్త వాళ్ళు ఉండొచ్చు ఇందులో. సో నా పేరు గుళ్ళపల్లి కోటేశ్వరరావు, మాది కలవపాముల, కృష్ణా జిల్లా. సో 1983లో నేను ఓఎన్జీసీలో జాయిన్ అయ్యాను. 2023లో చెన్నై నుంచి రిటైర్ అయ్యాను. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ లో నేను బిలీవ్ చేస్తాను. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. అలాగే నేను కాన్సెప్ట్ గిఫ్ట్స్ అంటే గివింగ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ. మనం ఎందుకంటే మనకి సొసైటీ కానీ నేచర్ కానీ చాలా ఇచ్చింది, ఇప్పుడు వరకు అందరికీ ఇస్తుంది. సో దాన్ని మనం ఎలా రిటర్న్ చేయాలి, రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను. సో ఆ నేపథ్యంలోనే విలేజ్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళటం, అక్కడ మొక్కలు నాటించడం, అక్కడ ఎస్ఏ కాంపిటీషన్ అయి పెట్టి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం. రీసెంట్ గా గురువు గారి వెల్ బీయింగ్ జోన్ అనే బుక్ కూడా రాశాను. వాట్ ఈస్ దేర్ ఇంటరప్షన్, ఎనీథింగ్? రావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీరు ఒక్కలా.
అన్మ్యూట్ అయిందా? మ్యూట్లోకి ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడు వెళ్ళిందా? నేను చేశాను, ఇబ్బంది అవ్వదు. ఓకే. సో మధ్యలో ఎక్కడ వరకు వచ్చాము? వెల్ బీయింగ్ జోన్. ఓకే, వెల్ బీయింగ్ జోన్ బుక్ గురించి ఎల్లో హెల్త్ వారియర్స్ చెప్పాము. వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఆ బుక్ ఇచ్చి ఏదైనా సెషన్స్ పిల్లలకి పనికొచ్చే విధంగా చేయాలని కోరాము. సో ఆ నేపథ్యంలోనే ఈ ప్రెజెంటేషన్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఆఫ్లైన్ కి సూటబుల్ గా ఉండే ప్రెజెంటేషన్, బట్ అవర్ మన సభ్యులే కాబట్టి, వాళ్ళ పిల్లలే కాబట్టి మనం దీనిలో ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలనేది మీరు సజెషన్ ఇస్తారని ఆశిస్తూ మనం ఇంకా ముందుకెళ్తున్నాం. నా సెకండ్ బుక్ వెల్ బీయింగ్ జోన్ ఇంటెన్సివ్ సెట్టింగ్ కూడా ప్రాసెస్ లో ఉంది. ఇంకొక 15 రోజులు, ఆగస్ట్ 15 రిలీజ్ చేయదలుచుకున్నాం. సో జమ్ అకాడమీ అండ్ విష్ణు సేవా సమితి అని 2 ఇన్స్టిట్యూషన్స్ లాగా స్టార్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో వెల్ బీయింగ్ జోన్ సెషన్స్ పెట్టడం, అలాగే అక్కడ మొక్కలు నాటి కార్యక్రమం చేయడం అనేది ఈ వెల్ బీయింగ్ జోన్ కార్యక్రమం. సో ఇది వెల్ బీయింగ్ జోన్ సెషన్ నేను ఉయ్యూరు స్కూల్లో చేశాను. ఉయ్యూరు స్కూల్లో మొక్కలు నాటాం. అలాగే ఇదేమో కార్టూన్ స్కూల్ మా ఫోటో. ఇదేమో మానికొండలో ఒక పిల్లడు ఇలా 3 పారలు పట్టుకుని పోజిచ్చాడు. చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో ఇక్కడ పిల్లలు మొక్కలు పట్టుకుని ఉన్నారు బిఫోర్ ట్రీ ప్లాంటేషన్. సో తాళా అనే దాన్ని మనం స్టెప్ బై స్టెప్ పిల్లలకి ఎలా చెప్పాలనేదే అని ఉద్దేశం అని చెప్పాను మీకు. సో ఇక్కడ మనకి 3 బొమ్మలు బుద్ధ ఏం చెప్తున్నాయో అందరికి తెలిసిందే. చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. సో లాస్ట్ బొమ్మ వచ్చేసి ఏం చెప్తుంది అనేది ఎవరైనా చాట్ బాక్స్ లో రాస్తారా? స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా మన గ్రూప్ లో ఇప్పుడు ఈ సెషన్ లో? సో నాట్ ఎల్లో హెల్త్ వారియర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చాట్ బాక్స్ లో రాయండి. వాట్ ఈస్ దిస్ ఫోర్త్ బుద్ధ సేయింగ్? ఎల్లో కలర్. ఎనీవన్ రెస్పాన్స్ ఆర్ ఎనీబడి? వాట్ ఈస్ దట్ స్కూల్ పిల్లల? యా, ఫోర్త్ బుద్ధ సేయింగ్. ఎనీబడి? Our time is very precious. Smiling Buddha, sir. Yes, sir. Smiling Buddha, sir. Last Buddha ఏం చెప్తుంది? ఎల్లో కలర్ స్మైలింగ్ అని చెప్తున్నారా? స్మైలింగ్ అని చెప్తున్నాను సార్. అంటే ఆనందం. నో కృష్ణ గారు చెప్పేశారు. థింకింగ్. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్. దిస్ ఈజ్ అవర్ వాట్ యు కాల్ ఐకాన్ ఆఫ్ ఎల్లో హెల్త్. సో మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పే దాని గురించి ఇది మనం పెట్టింది. సో కమింగ్ బ్యాక్ టు చాలా అంటే థింకింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. అంటే మనం ఏం చేసినా, మనం ఆలోచించినా, కలగన్నా, ట్రైనింగ్ ఇచ్చినా, చదువుకున్నా, మన ప్రయాణంలో అవసరమైంది మైండ్, దాని నుంచి సంబంధించిన ఆలోచన. సో ఆ ఆలోచనని మనము లెర్నింగ్ ఎయిడ్ గా ఎలా మార్చుకోవాలి అనేదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం ఈరోజు సెషన్ లో. సో బేసికల్లీ స్టూడెంట్ గురించి కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ గా స్టార్ట్ చేస్తాము. ఆ స్టూడెంట్ కి ఒక కళ ఉండాలి. ఎలాంటి కళలు ఉండాలి? అఫ్ కోర్స్ స్టూడెంట్స్ కళలు వస్తాయి, డిఫరెంట్ కళలు. కానీ జీవితంలో ఎదగడానికి, సెటిల్ అవ్వడానికి, మంచిగా ఉండటానికి అనే డిఫరెంట్ కళలు కనాలని, ఆ కళలు అతను నిద్రపోవకూడదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో ఆలోచనలు ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే టేమింగ్ ద మైండ్ ని ఎలా ట్రైన్ చేయాలి, దెన్ గోల్స్ ఎలా సెట్ చేయాలి, సక్సెస్ ఎలా సాధించాలి, దెన్ మంచి వ్యక్తిగా మాట్లాడాలి. అంటే ఏం చేస్తే మనం మంచి వ్యక్తిగా ఉంటాం. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, బట్ బీయింగ్ హ్యూమన్ అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమంది దాన్ని చేరుకుంటారు. అలాగే ఇతరులకు సేవ్ చేయడం అంటే గివింగ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ. మనం ఇతరులకు ఎలా సేవ్ చేయాలి, ఏ పనులు చేస్తే ఇతరులకు సేవ్ చేసినట్టు అవుతుంది. దెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలకు కూడా వాళ్ళ ఏజ్కి సరిపడా బాధ్యతలు ఉంటాయి. అయ్యేంటో మనం డిస్కస్ చేస్తాం. అలాగే వాళ్ళ లైఫ్ మిషన్ ఎలా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళ సంకల్పాలు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అసలు స్టూడెంట్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది మనం సీక్స్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ సంపాదించుకోవాలనే జిజ్ఞాస ఉండేవాళ్ళు, పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, వాల్యూస్ గురించి కూడా నేర్చుకోవాలనేవాళ్ళు, డ్రీమ్స్ బిగ్ అంటే కళలు కనేవాళ్ళు, డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణ లేకుండా ఏది మనం సాధించలేము. అలాగే నేచర్ నుంచి మనం చాలా ఫ్రీగా తీసుకుంటున్నాం అని చెప్పాను. సో దాని గురించి కూడా స్టూడెంట్ కి కొంత బాధ్యత ఉంటుంది. దెన్ టీచర్స్ అండ్ సర్వ్ అదర్స్. సో ఒక స్టూడెంట్ కూడా ఇతరులకి టీచ్ చేయడం, సర్వింగ్ అదర్స్ అనే దాని గురించి ఇది.
సో విద్యార్థి అంటే ఏంటి అనేది ఇక్కడ మనం ఒక బొమ్మలో ఇచ్చాము. ఎవరైనా దాన్ని కామెంట్ చేస్తారా? ఎనీ వన్ కామెంట్. విద్యార్థి అంటే ఏంటి, తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఇన్ చాట్ బాక్స్. ఆ బొమ్మలకి డెఫినేషన్ ఇచ్చినా చాలు. ఎవరైనా ఇవ్వచ్చు, పిల్లలైనా పర్లేదు, పెద్దవాళ్ళు అయినా పర్లేదు. ముందుకు వెళ్ళిపోదాం. నిరంతరం నేర్చుకునేవాడు. సూపర్. సో ఇక్కడ ఈ బొమ్మ వచ్చేసి ఆసక్తితో నేర్చుకునే వ్యక్తి అని చూపిస్తుంది. అంటే అతనికి జిజ్ఞాస ఉంది, మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూస్తున్నాడు. అలాగే రెండో బొమ్మలో బాధ్యత, అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది, డస్ట్ లేకపోతే ఏదైనా కలెక్ట్ చేసి డస్ట్బిన్ లో వేయాలి అని. మూడో బొమ్మలో లైట్ చూపిస్తున్నాయి, దాని గురించి అంటే బుద్ధితో ఆలోచించే వ్యక్తి. మన ఎల్లో బొమ్మ ఉంది కదా, దాని గురించి. అలాగే లక్ష్యంతో జీవించాలి అన్నమాట విద్యార్థి అంటే. ఫోకస్. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో ఇవన్నీ కలిపి మనం విద్యార్థి అంటే ఏంటి అనేది మనం డిఫైన్ చేయడానికి నేను ట్రై చేశాను. సో ఆసక్తితో నేర్చుకునే వ్యక్తి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండటం, బాధ్యత తెలుసుకోవడం, అలాగే వివేకంతో ఆలోచించడం. విజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండాలని మనకు చెప్తారు పెద్దవాళ్ళు. అలాగే ప్రతి మనిషికి ఒక టార్గెట్ ఉండాలి. అంటే ఎలా వెళితే అలా బతికేయటం కాదు, ఒక లక్ష్యంతో నేను ఏమవ్వాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలనేది. అలాగే ఇక్కడ టీచర్ గురించి కూడా డిఫైన్ చేయడం నేను ట్రై చేశాను. సో టీచర్ అంటే పిఆర్కే మాస్టర్ గారే. సో ఆయన ఈ మధ్య వెల్బీయింగ్ జోన్ బుక్ ప్రజెంట్ చేయడం జరిగింది వేరే స్కూల్ హెడ్ మాస్టర్ కి. సో ఇక్కడ టీచర్ అంటే థింక్స్ పాజిటివ్లీ. సో టీచర్ అనేవాడు ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాడు, ఎందుకంటే ఆయన అందరూ ఈక్వల్ గా ఉంటారు. అండ్ హీ ట్రైస్ టు ఎంపవర్ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ స్టూడెంట్స్ లో హిడెన్ టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు. ఒక స్టూడెంట్ అందరూ ఈక్వల్ గా ఉండరు, కొంతమందికి జ్ఞానంగా ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఏమొస్తుంది, నేర్చుకోరా ఇలాంటివి అన్నింటినీ ఈక్వల్ గా. చూడు తెలుసా నీకు? కైండ్లీ మ్యూట్ యువర్ మైక్ సార్ ప్లీజ్. దెన్ ఈ టీచర్ అనేవాడు క్యారెక్టర్ కూడా కల్టివేట్ చేస్తాడు, మంచిగా తయారు చేయడానికి ట్రై చేస్తాడు. హ్యుమానిటీకి హెల్పింగ్ ఎలా చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే లైఫ్ లెసన్స్ కూడా చెప్తారు, ఎగ్జాంపుల్స్ తో చెప్తారు. ఎంకరేజెస్ ఎక్సలెన్స్, ఎవరైనా బాగా చేస్తే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం. రెస్పెక్ట్ ఎవ్రీ లెర్నర్. సో ప్రతి మనిషి ప్రతి స్టూడెంట్ లెర్నరే కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని పైకి తీసుకోవటానికి. మన గురువు గారు చెప్పింది ఏంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలో నుంచి తీసుకెళ్లేవాడే గురువు గారు అనేది మీనింగ్. సో దీన్ని సానుకూలంగా ఆలోచించడం, విద్యార్థులు శక్తివంతులు చేయటం, సామర్థ్యాలను మేల్కొల్పడం, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించడం, మానవత్వానికి చేయడం ఉత్తమ పద్ధతి. ఇది టీచర్ గురించి మనం డెఫినేషన్ తయారు చేయడం జరిగింది. సో మనం చాప్టర్ వైజ్ ఇక్కడ 8 చాప్టర్లు ఉన్నాయి. మనం ఎంతవరకు 9 o'clock వరకు కంప్లీట్ చేయగలము. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాము వేరే అదే సేమ్ లింక్ ద్వారా. అంతేనా పిఆర్కే సార్? సో యూ బికమ్ వాట్ యూ థింక్. మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు అనేది మనకి పెద్దలు చెప్పారు, దాన్నే మనం ఫాలో అవుతున్నాం. ఇది సైంటిఫికలీ ఆల్సో ప్రూవెన్ సక్సెస్ఫుల్. ఐ మీన్ ఇది ట్రూత్ అనమాట. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం అవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తారు, లేదంటే మనం అడుగుతూ ఉంటాం ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమవుతామని. సో వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. భవిష్యత్తులో ఏమవ్వాలి, టీచరా, డాక్టరా, కలెక్టరా, పోలీస్ ఆఫీసరా, సైంటిస్టా, స్పోర్ట్స్ పర్సనా, ఎంటర్ప్రెన్యూరా. సో ఓన్లీ డ్రీమ్ ఉంటే చాలు, ఎఫర్ట్ కూడా ఉండాలి. ఆ డ్రీమ్ అనేది నిద్రపోనివ్వకూడదని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో డ్రీమ్ ప్లస్ ఎఫర్ట్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. సో ఒక స్టూడెంట్ ఎవ్రీ బిగ్ పర్సన్ వాస్ వన్స్ ఏ స్టూడెంట్. సో ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ నుంచి పైకి వెళ్లాల్సిందే, వారి వారి కెపాసిటీని బట్టి, వారి వారి పొటెన్షియల్ని బట్టి, వారి వారి ప్రయత్నం చేయడం బట్టి. సో ఒకవేళ మనం టీచర్ లైన్ లో చూడగలిగితే, సో టీచర్, హెడ్ మాస్టర్, ఎంఈఓ, డిఈఓ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, అండ్ దిస్ ఇస్ ద హైరార్కీ. సో స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తే అలా అతను రేపటిని అతను మౌల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాట్ యు బికమ్ డిపెండ్స్ ఆన్ వాట్ యు థింక్ టుడే. సో అలాగే ఒకవేళ మెడికల్ లైన్ లోకి వెళ్ళదలుచుకుంటే, దిస్ ఈస్ ది hierarchy. Healing is not just a profession, it is a purpose. So స్టూడెంట్ మెడికల్ లైన్ లో వెళ్ళదలుచుకుంటే మెడికల్ స్టూడెంట్, డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్, సీనియర్ కన్సల్టెంట్, హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ లీడర్.
సో అతని ఆలోచన విధానం బట్టి, అతను చేసిన ఎఫర్ట్ని బట్టి అతను ఈ లెవెల్లో అల్టిమేట్ గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే సైంటిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు స్టూడెంట్స్ లో. సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది రాకెట్ సైన్స్. ఈవెన్ ప్రైవేట్ రాకెట్ కూడా ఈ మధ్య లాంచ్ చేయడం జరిగింది. సో సైన్స్ స్టూడెంట్, రీసెర్చ్ స్కాలర్, సైంటిస్ట్, ప్రాజెక్ట్ డైరెక్టర్, సైన్స్ లీడర్, సో ఈ హైరార్కీలో కూడా వాళ్ళకి గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మిలిటరీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశం కూడా కొంతమందికి ఉంటుంది. అంటే క్రమశిక్షణగా ఉండి జీవితాన్ని చక్కగా పాటించగలిగితే క్రమశిక్షణని, దే కెన్ రీచ్ ఎనీ లెవెల్ అండ్ అప్ టు ది టాప్ మోస్ట్ పొజిషన్. సో స్టడీ టుడే, సర్వ్ టుమారో, ప్రొటెక్ట్ ఫర్ ఎవర్. సో నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దేశాన్ని కూడా వాళ్ళు సేవ్ చేయగలరు. సో ఇది తాలా గురించి. థింక్ పాజిటివ్, యాక్ట్ వైజ్లీ, లెర్న్ కంటిన్యూస్లీ అండ్ అచీవ్ గ్రేట్నెస్. Because small thoughts, smart actions, you can become with a bright future. So ఇక్కడ విద్యార్థి అంటే ఇది ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనుకున్నాం కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్ అయిన తర్వాత నేను పెద్ద కళలు కంటాను, నన్ను నేను నమ్ముతాను, ప్రతిరోజు నేర్చుకుంటాను, ఎప్పటికీ ప్రయత్నం మానను, ఆరోగ్యవంతమైన, ఆనందమైన, బాధ్యత గల ఉత్తమ మానవ యుద్ధాన్ని ఒక ప్రతిజ్ఞ చేపిస్తాము ఆఫ్లైన్ సెషన్ అయితే. అలాగే మనకి ABCDFG ఫార్ములాను కూడా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏ అంటే అప్రిసియేషన్ అని మనం ఎల్లో హెల్త్ వారియర్స్ అందరికి తెలుసు. అయితే ఈ అప్రిసియేషన్ అనేది పిల్లలు వాళ్ళ లెవెల్లో ఎలా అప్రిషియేట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ నేను ఇవ్వడానికి ట్రై చేశాను. వాళ్ళు టీచర్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. మేడం మీరు బాగా బోధించారు, బాగా చెప్పారు ఈ రోజు లెసన్, లేదా వేరే వాడిని నువ్వు చాలా కష్టపడి చదివావు, ఈ రోజు చదువుతున్నావు అని చెప్పొచ్చు. ఎవరికైనా హెల్ప్ చేస్తే చాలా బాగా సహాయం చేసావు. ఇప్పుడు స్కూల్లో ఆయాలు కానీ పిల్లలు కానీ ఉంటారు, సో వాళ్ళని కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. ఎవరైనా చిత్రం బాగా గీస్తే అది బాగా గీసావు, మీ వల్ల మా పని సులభమైన, థ్యాంక్ యూ. సో ఇలాంటి విషయాలు స్టూడెంట్ కి సంబంధించిన ఆ లెవెల్లో కూడా ఉన్నాయని నేను చెప్పడానికి ఇక్కడ ట్రై చేశాను. సో వాళ్ళ తల్లిదండ్రుల్ని అప్రిషియేట్ చేయొచ్చు, ఉపాధ్యాయుల్ని, స్నేహితుల్ని, సిబ్లింగ్స్ ని కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. ఇది మనం పిల్లలకి నేర్పాల్సిన ఇంపార్టెంట్ విషయం. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పవర్ ఆఫ్ థాట్స్. మనందరికి తెలుసు, మనం పవర్ ఆఫ్ థాట్స్ గురించి నేర్చుకుని ఉన్నాం. థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, నిన్నే గురువు గారు చెప్పారు. సో పాజిటివ్ థాట్స్ ని ఎంజాయ్ చేయండి, నెగిటివ్ థాట్స్ ని బురదనుకుని దిగమాకండి బురద. సో ఈ తాలా అంటే ఈ థాట్స్ కి సంబంధించిన పిరమిడ్ వచ్చేసి మామూలుగా మనం వినే ఉంటాం. థాట్స్, యువర్ థాట్స్ విల్ బికమ్ వర్డ్స్, అంటే మీ ఆలోచనలే వర్డ్స్ అవుతాయి, మీ నోటి నుంచి వస్తాయి. అలాగే యాక్షన్ కూడా అలాగే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ అది హ్యాబిట్ లాగా మారుతుంది, అది మీ క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది, అది మీ డెస్టినీకి తీసుకెళ్తుంది. సో థాట్స్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ బికమ్ యాక్షన్స్, యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ అండ్ క్యారెక్టర్. అల్టిమేట్లీ యూ విల్ రీచ్ ది డెస్టినీ ఇన్ యువర్ ఓన్ లైన్, వాట్ ఎవర్ యూ థింక్ ఆర్ వాట్ ఎవర్ యూజ్ యువర్ పొటెన్షియల్ ఆర్ కెపాసిటీ. సో మనం అనుకున్నట్టుగా యావరేజ్ మనిషికి ఒక 60,000 ఆలోచనలు వస్తాయని చెప్తున్నారు. సో డిఫరెంట్ ఆలోచనలు, అది ఏం ఆలోచన అనేది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, సో ఏ ఆలోచన వచ్చినా మనము దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, దాన్ని గట్టిగా పట్టుకుని ఉండకూడదు, వదిలేయాలి. సో ఇక్కడ దీన్ని మనం ఒక స్టోరీ లాగా చెప్పడానికి ట్రై చేసాం. ఇద్దరు తోడేళ్ళు. సో ఒక తాతగారు మనవడికి స్టోరీ చెప్తున్నారు తోడేళ్ళ గురించి. ఎవరైనా చెప్తారా తోడేళ్ళ గురించి కదా? లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా? ఇది విన్నారా? సో ఆయన ఏం చెప్తారంటే మనకి పాజిటివ్ కి సంబంధించిన దయ, క్షమ, క్షమించడం, ప్రేమ, ఇవన్నీ ఈ తెల్ల తోడేళ్ళలో ఉన్నాయి. అలాగే అసూయ, ద్వేషం, దాన్ని ఏమంటారు, ఇలాంటి నెగిటివ్ విషయాలకు సంబంధించింది ఈ నల్ల తోడేళ్ళు. సో అప్పుడు ఈ బాలుడు అతను అడుగుతాడు మరి ఎవరు గెలుస్తారని. సో తాతగారు ఏం చెప్తారంటే మీరు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారో, అంటే ఏ విషయాలు మీరు ఎక్కువ పాటిస్తారో అదే గెలుస్తుందని చెప్తారు. అది మనం నెక్స్ట్ లైన్ లో చూడొచ్చు. ఇదనమాట.
సో ద పాజిటివ్ విషయాలు వచ్చేసరికి ప్రేమ, దయ, ధైర్యం, ఆనందం, కృతజ్ఞత, దాన్ని మనం టేమింగ్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. అలాగే కోపం, అసూయ, భయం, ద్వేష, నిరాశ అనేది వదిలిపెట్టేయాలన్నమాట. నిరాశ పడకూడదు, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే దేనికి ఎక్కువ ఫుడ్ వేస్తే అది బాగా ఆ. పెరుగుతుంది, అంతేనా సార్? కరెక్ట్. సో ఇక థాట్స్ విషయానికి వస్తే మనకి పాజిటివ్ థాట్స్ అని, నెగిటివ్ థాట్స్ అని, న్యూట్రల్ థాట్స్ అని, డేంజరస్ థాట్స్ అని, పవర్ఫుల్ థాట్స్ అని 5 రకాలుగా వీటిని విభజించడం జరుగుతుంది. అయితే మనం పాజిటివ్ థాట్స్ ని తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని అనుభూతిని పొందవచ్చు. కానీ నెగిటివ్ థాట్స్ మాత్రం అది ఎందుకు వచ్చిందో ఏంటో, దాని నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటి, అలా అని చెప్పి దాన్ని వదిలేయాలి. న్యూట్రల్ థాట్స్ అంటే మామూలుగా నా ఆర్డినరీ థాట్స్, దానికి సంబంధించినంత ఏమి దానికి రియాక్షన్ ఏమి ఉండదు, దాని గురించి అంతగా పెద్దగా పట్టించుకోవచ్చు లేదు. బట్ డేంజరస్ థాట్స్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అవి హార్మ్ చేస్తాయి మీరు కనుక దానిలో ఇన్వాల్వ్ అయితే. అది నేను చెప్పినట్టు లెసన్ లో ఈ డేంజరస్ థాట్స్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ బురదలు కూడా వాటిని వదిలేయటం, పాస్ ఆన్ చేసేయటం, దాన్ని ముందుకు పంపించేయటం. పవర్ఫుల్ థాట్స్ అనేది ఇంపార్టెంట్ థాట్. ఇక్కడ మనం భగవంతుని సహాయం తీసుకుంటాం. మనం చేసే ప్రతి పనిలో భగవంతుని పార్ట్నర్ గా ఊహించుకుని, సపోజ్ మనం ఈ రోజు ఎగ్జామ్కి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జామ్కి వెళ్లే ముందు భగవంతుడిని తలుచుకుని నేను ఈ రోజు ఎగ్జామ్ బాగా రాస్తాను, భగవంతుడు నాకు సహాయపడతాడు అనుకుని ముందుకు వెళ్తే ఆ పని చక్కగా అయిపోతుంది. దీన్నే మనం ఎండ్ రిజల్ట్ ఇన్ మైండ్ అని కూడా ఎల్లో హెల్త్ లో నేర్చుకుంటాము, ఒక టెక్నిక్. సో పాజిటివ్ థాట్స్ అంటే ఎలా ఉంటాయంటే హెల్పింగ్ అదర్స్. అది చేస్తే మీ మనసు ఈ ఒక ప్రశాంతత వస్తుంది. అలాగే ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉండాలి. షేరింగ్ అండ్ కేరింగ్ అమాంగ్ సిబ్లింగ్స్ కానీ, లేకపోతే స్కూల్లో చదువుకునే పిల్లలతో కానీ షేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఈ రోజులో ఒక్కళ్ళే పిల్లలు ఉంటున్నారు, సో వాళ్ళు షేరింగ్ అనేది జనరల్ గా ఇష్టపడలేదు. సో మనం యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. సో దట్ బికమ్స్ ఎ పాజిటివ్. అలాగే లెర్నింగ్ మీద జిజ్ఞాస ఉండాలి. సో థింక్ గుడ్, డూ గుడ్, ఫీల్ గుడ్ అండ్ లివ్ గుడ్. సో పాజిటివ్ థాట్స్ విల్ బిల్డ్ యువర్ పాజిటివ్ లైఫ్స్. నెగిటివ్ థాట్స్ వచ్చేపాటికి ఫియర్, యాంగర్, జెలసీ, కంప్లైంట్. సో ఇది నెగిటివ్ థాట్స్ కింద మనం లెక్క కడతాం. సో ఇది రాకుండా చూసుకోవాలి. ఫియర్ అంటే భయం అంటే మనం ఎల్లో హెల్త్ లో నేర్చుకున్నది ఏంటంటే మనం భయపడే విషయాలు 1% కూడా జరగదు, 0.01% సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కోపం అంటే కూడా డెఫినేషన్ చెప్పారు. మనం విషయం తాగి ఎదుటి వ్యక్తి చనిపోవాలని కోరుకోవడం. అఫ్ కోర్స్ పిల్లల లెవెల్లో ఇది అర్థం కాకపోవచ్చు, బట్ యాంగర్ అనేది మంచిది కాదు. అలాగే యాంగ్రీగా ఉన్నప్పుడు మనం ఏమి డెసిషన్ తీసుకోకూడదు, అలాగే రియాక్షన్ కూడా చేయకూడదు. మనకి ఏదైనా కోపం వస్తే ఇంట్లో వాళ్ళ మీద కానీ, బయట వాళ్ళ మీద కానీ ఎమ్మటే రియాక్షన్ చేయకూడదు. ఒక 10 నిమిషాలు ఆగి ఆలోచించి అది మంచిదా కాదా, నేను ఎలా రియాక్ట్ అవుతాను ఆలోచించుకుని చేస్తే చాలా మంచిది. అలాగే మన కలీగ్స్ కానీ, కో స్టూడెంట్స్ కానీ ఎవరైనా మంచి విజయాలు సాధిస్తే దాన్ని మనం జలసీగా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళని అభినందించాలి. అతనికి ఆ ప్రైజ్ వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను, హ్యాపీగా ఉన్నానని ఫీల్ అయితే మన మనసు ప్రశాంతతగా ఉంటుంది. మనం నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే కంప్లైంట్ నేచర్ కూడా మనలో ఉండకూడదు. కంప్లైంట్ నేచర్ అనేది డేంజరస్ థాట్, నెగిటివ్ థాట్స్ కింద వస్తుంది. సో మనం కంప్లైంట్ చేస్తుంటే మనలోనే ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. సో నెగిటివ్ థాట్స్ స్టీల్ హ్యాపీనెస్. సో మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ ఎంకరేజ్ చేస్తామో మనకి హ్యాపీనెస్ అనేది దూరం అవుతుంది. సో 1:5 రేషియో అని చెప్పి ఒక ఫార్ములా చెప్పారు. అదేంటంటే ఒక నెగిటివ్ థాట్ ని ఎప్పుడు మనము 5 పాజిటివ్ థాట్స్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేయాలి. 5 పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి? హ్యాపీనెస్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, ఫోకస్ కానీ, లెర్నింగ్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ సంబంధించిన మనం సపోజ్ ఏ మనిషినైనా అతనికి ప్రైజ్ వచ్చిందని చెప్పి మనం అసూయ కలిగింది అనుకోండి, అంటే మనము అతనికి ప్రైజ్ వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను అనేది అనుకోవాలి. దాన్ని కౌంటర్ చేయాలన్నమాట నెగిటివ్ థాట్ ని. సో వీ షుడ్ ఎంకరేజ్ ఆర్ వీ షుడ్ మేనేజ్ టు గెట్ 5 పాజిటివ్ థాట్స్ అగైనెస్ట్ 1 నెగిటివ్ థాట్. అది మనం పిల్లలకి చెప్పాలి. అలాగే న్యూట్రల్ థాట్స్ అనేది మనం వాచింగ్ టీవీ ఏదైనా మంచిది చదువుకు సంబంధించింది కానీ, స్క్రాలింగ్ మొబైల్, అఫ్ కోర్స్ దీస్ డేస్ పిల్లలకి ఎప్పుడు మొబైల్ స్క్రాల్ చేయడం జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది.
సో అది కూడా గమనించుకుంటూ ఏదైనా మంచి విషయాల గురించి స్క్రాల్ చేస్తే మొబైల్ ఈజ్ ఓకే, బట్ అదర్వైజ్ ఇట్ బికమ్స్ నెగిటివ్ థింగ్. డే డ్రీమింగ్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్ ఇంపార్టెంట్. మీరు లైఫ్ లో ఏం అవదలుచుకున్నారు. సో న్యూట్రల్ థాట్స్ నైదర్ బిల్డ్ నాట్ డిస్ట్రాయ్. సో దానివల్ల పెద్దగా మనకి నష్టమేమీ ఉండదు. డేంజరస్ థాట్స్ వచ్చేవాడికి మన పెద్దవాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. బుల్లింగ్ కానీ, వైలెన్స్ కానీ, డ్రగ్స్కి అలవాటు పడటం కానీ, చీటింగ్ చేయటం కానీ, ఇదన్నీ మనం పిల్లల్లో అబ్జర్వ్ చేయాలి. పిల్లలు సపోజ్ స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఏమైనా మారం చేస్తే ఇంటికి వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్తున్నారు. సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళ ఎవ్రీడే యాక్టివిటీస్. పిల్లలకు కూడా తెలియాలి బుల్లింగ్ అనేది, వైలెన్స్ అనేది, డ్రగ్స్ అనేది, చీటింగ్ అనేది మంచిది కాదు, ఇది డేంజరస్ థాట్. సో ఇది డేంజరస్ థాట్స్. సో పవర్ఫుల్ థాట్స్ వచ్చేపాటికి మనం అనుకున్నాం కదా, భగవంతుని సహాయాన్ని తీసుకోవాలి. మనం ఏ పని మొదలెట్టినా, ఎగ్జామ్ రాసినా, ఇంటర్వ్యూ అటెండ్ అయినా, వ్యాపారం మొదలెట్టినా, ఊరు ప్రయాణం మొదలెట్టినా, ఎనీథింగ్. సో మనం చేసే పనిలో భగవంతుడు నాకు సహాయం అందిస్తున్నాడు, నేను ఆ పని సక్సెస్ఫుల్ గా చేశాను అని అనుకుని ఆ రోజు పని మొదలెట్టినా, లేకపోతే ఎగ్జామ్ రాసినా, ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఆ పని సక్సెస్ గా అవుతుందని మనకి ఎల్లో హెల్త్ ప్రాక్టీస్ లో నేర్పారు. అలాగే పిల్లలు స్లీపింగ్ ప్రాపర్ గా నిద్రపోతున్నారో లేదనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో వాళ్ళు 8 to 10 hours నిద్రపోతేనే వాళ్ళ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది, బాగా చక్కగా చదవగలుగుతారు. సో పిల్లలు నేర్చుకోవాల్సింది ఫెయిత్, గాడ్ అంటే నమ్మకం ఉండాలి. అలాగే ప్రేయర్ చేయాలి, మార్నింగ్ లేవగానే చేయాలి, నిద్రపోయే ముందు చేయాలి. తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పాలి పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి. అలాగే సర్వీస్ చేయటం అనేది నేర్పాలి, గాడ్ యాజ్ ఏ పార్ట్నర్ అనేది మనం నేర్పాలి. సో ఇక్కడ సెకండ్ సెషన్ అయిన తర్వాత ఆఫ్లైన్ లో మనం ఈ ప్రతిజ్ఞ చేపిస్తాము. నేను మంచి ఆలోచనలు ఎంచుకుంటాను, నేను మంచి స్నేహితులను ఎంచుకుంటాను, నేను మంచి అలవాట్లు పెంచుకుంటాను, ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మించుకుంటాను అనేది మనం ప్రతిజ్ఞ చేపిస్తాము. ఇక్కడ ఈ సెకండ్ సెషన్ అయిన తర్వాత మనం బి గురించి అంటే బ్లెస్సింగ్ గురించి కూడా స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. బ్లెస్సింగ్ అంటే పిల్లలకి సంబంధించినంత వరకు పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవచ్చు, టీచర్స్ దగ్గర తీసుకోవచ్చు, ప్రతిరోజు తీసుకోవచ్చు, మార్నింగ్ కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకి ధైర్యం, భరోసా వస్తుంది, వాళ్ళు చేసే పనిలో విజయం సాధిస్తారు. దెన్ అనుకోని కష్టాలు అంటే మనం ముందుగానే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఆ పనులని సక్సెస్ఫుల్ గా అవుతాయి అనేది ఈ బ్లెస్సింగ్ లో మనం పిల్లలకి నేర్పించవచ్చు. సో చాప్టర్ 3 వచ్చేసరికి హౌ టు ట్రైన్ ద మైండ్, టేమింగ్ ద మైండ్ కదా, మైండ్ ని మనం ఎలా కంట్రోల్లో పెట్టవచ్చు, ఈ థాట్స్ సరిగ్గా సరైన దారిలో వెళ్ళడానికి. సో ఇక్కడ మనం శిల్పి చెక్కటం బొమ్మ గురించి ఒక స్టోరీ ఉంది, ఎవరికైనా తెలుసా? చెప్తారా? అన్మ్యూట్ చేసి. పిల్లలు అంటే ఒక పని ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు అతని మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా అతను రియాక్ట్ అవుతాడు అనేది ఈ స్టోరీలో చెప్తుంది. బికాస్ ది టాపిక్ ఈస్ ట్రైన్ యువర్ మైండ్. ఇక్కడ ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఒక రాయి చూస్తారు, ఆ రాయిని చూసి వాళ్ళు ఏమీ పనికిరాదు అనుకుంటారు. కానీ ఒక శిల్పి నేను రాయిని చెప్తున్నాను, నేను అని అంటాడు. ఇంకో వ్యక్తి ఏమంటాడంటే నేను భగవంతుని బొమ్మ తయారు చేస్తున్నాను అని చెప్తాడు. సో ముగ్గురు 3 రకాలుగా ఆలోచిస్తారు. అప్పుడు ఆ భగవంతుడి వ్యక్తి అని చేసిన దాన్ని నువ్వు భలే చేసావని ఈ వ్యక్తి అంటాడు. అంటే నేనేం చేయలేదు, అంతా రాయిలోనే ఉంది భగవంతుడి రూపం, నేను ఓన్లీ అనవసరమైన విషయాన్ని తీసేశాను అని అతను చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన మైండ్ లో అనవసరమైన విషయాలు అనేవి ఉంటాయి. సో వాటిని మనం పట్టించుకోకూడదు, కేర్ తీసుకోకూడదు. సో దీన్ని మనం ఈ స్లైడ్ లో చూసి నేర్చుకోవచ్చు. సో ఇది ఒక పెద్ద రాయి, దాన్ని అందరూ ఇది పనికిరాని రాయి అనుకుంటారు ఫస్ట్ లో, కానీ దాని శిల్పి తన పనిముట్లతో రోజు రోజు కొద్దిగా చెక్కడం జరుగుతుంది, తర్వాత అద్భుతమైన విగ్రహంగా మారుతుంది. సో ప్రజలు అతని విగ్రహాన్ని చూసి నమస్కరించారు. సో ఒక రోజు పనికిరాని రాయి ఇప్పుడు దేవుడి రూపంలో వచ్చి అందరూ దాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. సో అతను అడిగినప్పుడు ఈ అద్భుతాన్ని ఎలా చేశారంటే అతను ఏం చెప్తున్నాడంటే విగ్రహం రాయిలో ముందే ఉంది, నేను ఓన్లీ పైభాగాలు తీశాను. సో ఇలాంటి నేచర్ ని మనం పిల్లలకి నేర్పగలగాలి. సో దానిలో ఏంటంటే భయం, సోమరితనం, కోపం, నిస్పృహ ఉంటే మంచి ఆలోచనలు రావు. కానీ ధైర్యం, క్రమశిక్షణ, సహనం, ఆత్మవిశ్వాసం మనం పెంపొందించగలిగితే పిల్లల్లో ఈ మంచి గుణాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. సో
వాళ్ళకి మనం నేర్పాల్సింది కూడా ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే దే షుడ్ సే సమ్ ఈ పాజిటివ్ థాట్స్ గురించి ఐఎమ్ క్యాపబుల్. సో నాకు ఇది రాదనుకోకుండా ఐఎమ్ క్యాపబుల్, నేను చేయగలను, నేను స్ట్రాంగ్, ఐఎమ్ స్మార్ట్. సో ఇలాంటి కూడా వాళ్ళు రోజు అద్దం ముందు నుంచుని ఈ పాయింట్స్ గురించి వాళ్ళు రోజు మెమరైజ్ చేసుకోవచ్చు. సో మీరు మనం పిల్లలకి అలవాటు చేయాలి ఈ పాయింట్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, రావు గారు, సార్ 1 minute లో మన సెషన్ క్లోజ్ అయిపోద్ది. ఓకే, సో అందుకు మళ్ళీ సేమ్ లింక్ మీద మన మిత్రులందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ ఐ హోప్ అంటే పిఆర్కే గారు ఎలా వెళ్తుంది, ఓకేనా? చాలా బాగా వెళ్తుంది సార్. ఓకే, కాస్త నిదానంగా చెప్పండి, బానే ఉంది. ఓకే, రైట్. అంటే టైం కన్స్ట్రెయింట్ అవుతుంది. అంటే మనం ప్రెజెంటేషన్ షేర్ చేస్తాం, ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు మళ్ళీ చూసుకుంటే వాళ్ళ మెమరైజ్ లో కూడా అవుతుంది. ఓకే, సో విల్ గో హెడ్. సో పిల్లలకి మనము ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అలవాటు చేస్తే మంచిది. ఎందుకంటే యువర్ మైండ్ బిలీవ్స్ వాట్ యూ రిపీటెడ్ టెల్. మన మైండ్ మనం ఏం చెప్తామో అదే చేయడానికి ట్రై చేస్తుంది. నేచర్ ఆ పరిస్థితులను తీసుకొస్తుందని మనం నేర్చుకున్నాం. సో రాంబాబు గారు చెప్తారు, ఎవరికైనా సబ్జెక్ట్ టఫ్ గా ఉంటే మీరు ఏం చేయాలి. మ్యాథమెటిక్స్ టఫ్ గా ఉంటే టఫ్ గా ఉంది అనుకోకూడదు. మ్యాథమెటిక్స్ ఇస్ ఈజీ, సైన్స్ ఇస్ ఈజీ, ఇంగ్లీష్. సో సివిక్ హ్యాబిట్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సివిక్ హ్యాబిట్స్ గురించి రంగస్వామి చంద్రశేఖర్ గారి వైఫ్ డాక్టర్ శ్రీరత్న, ఆవిడ కూడా బాగా స్కూల్స్ లో వీటి గురించి చెప్తున్నాను. ఏంటంటే సివిక్ హ్యాబిట్స్, స్మైల్ ఎవ్రీ డే, సేఫ్లీ సారీ ఇది కూడా మనం తెలుసుకున్నాం. యూజింగ్ డస్ట్బిన్స్, రీడ్ సంథింగ్ గుడ్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవడం అనేది మనం పిల్లలకు నేర్పగలిగితే మంచిది. కైండ్నెస్ ఎలా ఉండాలి సొసైటీలో. దెన్ థింక్ బిఫోర్ యూ స్పీక్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం మాట్లాడే అవకాశం ఉంటేనే మాట్లాడాలి, లేదంటే మనం వెయిట్ చేయాలి మన టర్న్ వచ్చే వరకు, లేదా ఎవరైనా అడిగే వరకు. సో నేచర్ గురించి నేర్చుకున్నాం, రెస్పెక్ట్ ఎవ్రీ వన్. సో ఇక్కడ కూడా ఈ సివిక్ ప్లెడ్జ్, నేను బాధ్యత గల విద్యార్థిని అవుతాను, నా తల్లిదండ్రుల ఉపాధ్యాయులను గౌరవిస్తాను, నా ఇల్లు పాఠశాల పరిసరాలను పరిశుభ్రమిస్తాను, ప్రజా ఆస్తిని ప్రకృతిని కాపాడుతాను, నిజాయితీగా క్రమశిక్షణ జీవిస్తాను, నా కుటుంబానికి నా పాఠశాలకు నా దేశం. ఇది ప్రతిజ్ఞ మనం ఈ చాప్టర్ అయిన తర్వాత చేపించడం జరుగుతుంది ఆఫ్లైన్ క్లాస్. అలాగే గ్రాటిట్యూడ్ సర్కిల్ గురించి కూడా మనం పిల్లలకి నేర్పవచ్చు, జీ లెటర్ బేస్ చేసుకుని. అది ఎలా అంటే కృతజ్ఞత డైరీలో రాయటం, ధన్యవాద లేఖలు రాయటం, చిన్న సహాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకోవటం, ఇతరుల మంచి గుణాలను గుర్తించి చెప్పటం. అండ్ ధన్యవాదాలు అనే పదం కూడా, అంటే థ్యాంక్ యూ అనేది మనం పిల్లలకు నేర్పితే బాగుంటుంది. చాప్టర్ 8 మై లైఫ్ మిషన్. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ మనం ఇంతకుముందు చూశాను. ఇక్కడ ముగ్గురు శిల్పులు పనిచేస్తున్నారు. ఒకడేమో నేను రాయని కొడుతున్నాను అని చెప్తాడు, ఇంకోడేమో ఉద్యోగం చేస్తున్నాను అంటాడు, మూడో వాడేమో నేను అద్భుతమైన దేవాలయాన్ని. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది ఇక్కడ ఈ స్లైడ్ లో చెప్పడం జరిగింది. సో కొంతమందికి అది సాధారణంగా అవ్వచ్చు, కొంతమందికి అది ప్రత్యేకంగా అవ్వచ్చు. సో ఇది మన మనిషి ఎలా తీసుకుంటాడో దాన్ని బట్టి లక్ష్యం ఉన్న పని జీవితానికి అర్థమిస్తుంది, సాధారణ పని కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. దృష్టి మారితే దశ మారుతుంది. మన లక్ష్యం మనల్ని మన దానికి టార్గెట్ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో హూ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అనే దానికి దాని అర్థం ఏంటంటే మనమే. సో మనం ఏమి అనుకుంటామో అది మనం అవుతాం. యూ బికమ్ వాట్ యూ థింక్. సో మనం పిల్లలకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, అంతకుముందు కొంతమందికి మనకి ఎలా రియాక్ట్ అయ్యారని కూడా ఈ స్లైడ్ లో మనం చెప్తుంది. అబ్దుల్ కలాం కూడా చాలా కష్టపడి పేపర్ బాయ్ గా చేసి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే లూయిస్ బ్రెయిలీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అలాగే స్టీఫెన్ హాకింగ్ కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, ఆయన ఫిజికలీ ఛాలెంజ్ అయినా సరే కంప్యూటర్ డొమైన్ లో బాగా అభివృద్ధి చేశారు. సుధాచంద్రన్ మనకు అందరికి తెలిసిన ఆవిడే, లెగ్ లేకపోయినా సరే డాన్స్ చేస్తుంది. అలాగే ఇతను చేతులు లేకపోయినా ఇతను మోటివేషనల్ స్పీకర్ గా తయారవడం జరిగింది. మేరీ కామ్ గురించి మనం ఆల్రెడీ తెలుసు. సో వీళ్ళ గురించి పిల్లలకి మనం చెప్తే సమస్య అనేది, మనం సమస్యను ప్రేమించాలి, దానిలోంచి నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనేది యాజ్ ఎ పేరెంట్, టీచర్ ఆర్ ఫ్రెండ్స్ గా మనం చెప్పగలిగాం.
ఇక లాస్ట్ లోకి వచ్చేసినప్పటికీ ఉత్తముడు అంటే ఏంటి అనేది మనం ఉత్తముడుగా తయారవ్వాలంటే ఒక స్టూడెంట్ కి మనం ఏం చెప్పాలి? ఉత్తముడు చేసే పనులు సత్యం మాట్లాడాలంటే ఆల్వేస్ స్పీక్ ట్రూత్. దానికి ఉదాహరణగా మహాత్మా గాంధీ, రాజా హరిశ్చంద్ర. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కమిట్మెంట్ శ్రీరాముడు. పెద్దలను గౌరవించే విషయంలో శ్రవణ కుమార్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలి. శ్రీరాముని నిరంతరం నేర్చుకుంటాను, ఆల్వేస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. నేను అదే పాటిస్తున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం. ఈవెన్ అబ్దుల్ కలాం చాలా మంది తెలిసే ఉంటుంది కదా, హిజ్ లాస్ట్ డే విజిట్ వాజ్ ఐఎం షిల్లాంగ్. అక్కడ మాట్లాడుతూ మీటింగ్ లోనే అతను కుప్పకూలు కూడా జరిగింది. కష్టపడి పనిచేయడం బిఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం. ఇతరులకు సహాయం చేయడం మదర్ తెరీసా అనే ఆవిడ నార్మల్ టీచర్, బట్ నౌ షీ హెస్ బికమ్ భారతరత్న అండ్ షీ హెస్ డన్ మెనీ గుడ్ థింగ్స్ ఇన్ ఇండియన్ కాంటినెంట్. అలాగే ప్రకృతిని కాపాడటం, తిమ్మక్క గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆవిడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకు సత్కరించారు. సమయాన్ని గౌరవించడం అనేది కూడా ఇంపార్టెంట్. అది మనం స్వామి వివేకానందని నేర్చుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. ఆరోగ్యం లేకపోతే అసలు ఏమీ లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆరోగ్యం లేకుండా ఏం చేయాలి కాబట్టి అది కూడా ఒక ప్రయారిటీ. సో ప్రతిరోజు కృతజ్ఞతతో జీవించడం అనేది కూడా ఒక ఉత్తముడు చేసే పనిలో పని. సో ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ లైఫ్. ఇక్కడ కూడా ఒక ప్రతిజ్ఞ, నేను పెద్ద కళలు కంటాను, నేను సానుకూలంగా ఆలోచిస్తాను, మంచి మాటలు మాట్లాడతాను, ప్రతిరోజు శ్రద్ధగా చదువుతాను, నా తల్లిదండ్రుల ఉపాధ్యాయులను గౌరవిస్తాను, స్నేహితులకు సహాయం చేస్తాను, ప్రకృతిని ప్రేమిస్తాను, చెట్లు నాటి వాటిని సంరక్షిస్తాను, బాధ్యత గల పౌరుడుగా జీవిస్తాను, సమాజానికి తిరిగిస్తాను, అంటే రిటర్న్ గిఫ్ట్. నా కుటుంబానికి, పాఠశాల, గ్రామానికి, దేశానికి గర్వకారణమవుతాను, నేను ఉత్తమంలో ఎదుగుతాను అనేది ప్రతిజ్ఞ మనం చేస్తాము. స్టూడెంట్ గురించి ఇక్కడ మనం హైజీన్ అనేది ఒకటి యాడ్ చేసాము. హైజీన్ గురించి కూడా పిల్లలకి మనం చెప్పడం జరుగుతుంది. శరీర శుభ్రత, మనసు శుభ్రత ఎలా చేసుకోవాలి, పరిసరాలు, ఆహారం, దెన్ అలవాట్లు, దెన్ బట్టలు మంచి ఎలా వేసుకోవాలి, ఉతికిన బట్టలు. సో వీటి గురించి కూడా మనం హైజీన్ గా ఎలా ఉండాలి ఇంట్లో, సమాజంలో, సొసైటీలో, లేకపోతే స్కూల్లో. థ్యాంక్ యూ సార్, పిఆర్కే సార్ అండ్ ద అదర్ కమలాదేవి గారు, మేడం హైమావతి గారు, వెంకట గణేష్ గారు. సో ఉన్న విషయాలు మాట్లాడుకోవాల్సింది దీని మీద మీరు ఏమైనా చెప్తారా? అంటే సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, అడిషన్, డిలీషన్, ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా తర్వాత అయినా. పద్మ గారు ఉన్నారు, పద్మ గారు ఏమైనా చెప్తారా? ఎలా ఉంది? 0 to 9 లో ఎన్ని మార్కులు ఇస్తారు? మేడం అన్మ్యూట్ చేయండి. సార్ జీకే రావు సార్. సార్ చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. You did a fantastic job. It's around 2 hours class. Continuously you are managing system and talking. Very good job, sir. And you have spent good time on it. Yeah. And hello, can you hear, sir? ఇంప్రూవ్మెంట్ ఉందా, రిక్వైర్మెంట్ ఉందా సార్? ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలా? Sir, there is no improvement required for this all subject. Everything Right. you covered under yellow health only. Okay. Really, I appreciate your efforts here. పిల్లలకు ఉపయోగపడుతుందా? 6 to 10 స్టూడెంట్స్, 10 స్టాండర్డ్ పిల్లలకి? Yeah, yes. I would like to share this same video to my kids' school. So I am thinking that way. It's very excellent. ఓకే, ఎక్కడ సార్ మీ లొకేషన్ ఎక్కడ? నాది ఇక్కడే సార్, బడంగపేటలో ఉంటా నేను, నాదర్గోల్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ హైదరాబాద్ బాలాపూర్ దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి మీరు ఇది నాకు ఒకసారి ఇది షేర్ చేయండి. ఓకే, డెఫినెట్గా మన గ్రూప్ లో పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కోమలాదేవి గారు ఏమైనా చెప్తారా? సార్ సూపర్ గా ఉంది, బట్ నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, కొన్ని మిస్ అయ్యాను. వీడియో చూస్తాను తర్వాత. అండ్ ఒకటి సార్, మీరు పర్యావరణం దాంట్లో సూపర్ గా ఉంది, బట్ దాంట్లో ఇంకుడు గుంతలు అనేది ఒక కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇంకుడు గుంతలు అంటే వర్షం నీరు హార్వెస్టింగ్ చేసేది.
మీరు ఎన్విరాన్మెంట్ చెప్పినప్పుడు నేను చెప్తున్నాను సార్. మీరు Okay. 14 ట్రీస్ అని కాన్సెప్ట్ చేస్తున్నారు కదా, రైట్. ఓకే డన్ అండర్స్టూడ్. దానికోసం సార్. గుడ్ థ్యాంక్ యూ సార్. మంచి పాయింట్ చెప్పారు. పిఆర్కే సార్ చెప్పండి, ఎన్ని మార్కులు ఇస్తారు 0 to 9? నమస్తే సార్. నమస్తే. గురువు గారికి నమస్కారం, సభ్యులకు నమస్కారం. మీ డైలాగ్ అది. ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగా చెప్పారు. 130 స్లైడ్స్ మొత్తం కవర్ చేశారంటే మరి అదే అనన్య సామాన్యం అంటారు దాన్ని. ఎందుకంటే మీరు అక్కడ నాకు తెలిసి 8/10 వెళ్ళినట్టుగా అనిపించింది, 6/10కి చేరలేదు. అందువల్ల 130 స్లైడ్స్ అనేది కవర్ అయ్యాయి. కానీ ఓవరాల్గా మీరు ఏదైతే అనుకున్నారో మొత్తం ఆల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాక్సిమం ఇంకేదన్నా కాన్సెప్ట్ యాడ్ చేయడం కానీ ఏమన్నా ఉందా? ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏం లేదు. ప్రస్తుతానికి అయితే నాకేం అనిపించలేదు. బాగానే మాక్సిమం వెళ్ళారు, ఎంతవరకు వెళ్ళగలిగారు అంతవరకు వెళ్ళారు. ఇది కరెక్ట్ గా పిల్లలకి కానీ మనం చేరవేయగలిగితే సూపర్ మంచి రిజల్ట్ వస్తుంది. ఓ పక్క గైడ్ చేసుకుంటూ మనం చెప్తే చాలా బాగుంటుంది. సో మాలా టీచర్స్కి అయితే ఇది సూపర్ అన్నమాట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫస్ట్, ఎందుకంటే మా పనిని మీరు ఈజీ చేశారు మీరు చెప్పటం వల్ల. అయితే ఏంటంటే మరేం లేదు, కాస్త అంటే ఎక్కువ టాపిక్ కవర్ చేయాలనే దీని మీద మీరు కాస్త స్పీడ్ అయ్యారు. రెండవది ఏంటంటే సార్ ఆఫ్లైన్ లో అయితే నేను చెప్పగలను. అదే అర్థమైందండి. మీ ఫస్ట్ క్లాస్ అయినా మ్యాక్సిమం సక్సెస్ అయ్యారు, చాలా బాగా చెప్పారు. రెండోది ఏంటంటే అంటే సజెషన్ ఇది మన వాళ్ళు ఉన్నారు అందరు, కానీ మీరు చూసారు సైడ్కి స్లైడ్ ఉంది కదా, ఆ స్లైడ్ మీకు హారిజెంటల్గా ఉంటుంది స్లైడ్ కదా. మీరు పెట్టే పిక్చర్స్ ఇమేజెస్ అన్ని వర్టికల్గా ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే స్క్రిప్ట్ ఇప్పుడు నా ల్యాప్టాప్కి అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, మొబైల్ అయితే మ్యాక్సిమం తెలియట్లేదు, కొన్ని లెటర్స్ కానీ ఇవి కానీ పిక్చర్స్ కానీ క్లారిటీ తక్కువ ఉందన్నమాట. ఏం లేదు అంతే. మీరు అంటే మన స్లైడ్స్ ఆర్జెంట్గా ఉన్నప్పుడు పిక్చర్ కూడా ఆర్జెంట్గా ఉందనుకోండి, మీరు పెట్టి ఇప్పుడు పరిశుభ్రత అని ఉంది మనకి ఇమేజ్ చూపిస్తుంది, అది మీకు ఇలా హార్జెంటల్గా ఉంటే విజిబుల్గా అన్ని బాగుంటుంది. ఇటువైపు అటువైపు చూసారా ఓన్లీ స్పేస్ మిగిలిపోయింది, అది ఒక్కటే నేను గమనించింది. సబ్జెక్ట్ అయితే చాలా బాగా వెళ్ళింది, చాలా బాగా చెప్పారు. పిల్లలకి 100% వర్త్ అనమాట. ఫస్ట్ టైం మీ మంచి క్లాస్ ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఇస్తారు, ఫస్ట్ టైం మాకు ఆన్లైన్లో ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇది మా స్కూల్ టీచర్స్కి మా పిల్లలకి చాలా విలువైనదిగా నేను భావిస్తున్నాను. దీన్ని మ్యాక్సిమం ఎంతమందికి చేరవేయాలో అంతవరకు చేరవేద్దాం సార్. మీ విలువకి మేము కొంత వాల్యూ యాడ్ చేయాలి, అది మా ఆలోచన. థ్యాంక్ యూ సార్. చెప్తారా? అన్మ్యూట్ చేయాలి. అదే సార్, మీరు అంతా కవర్ చేయాలి కాబట్టి మీరు 6/10 కాకుండా సార్ కొంచెం అదే సార్ చెప్పినట్టు 8/10 వెళ్ళినారు. కాకపోతే మాక్సిమం అయితే అంతా కవర్ అయింది సార్. ఇది పిల్లలకైతే సార్ చెప్పినట్లు మంచిగా రీచ్ అవుతుంది సార్. ఇది ఎల్లో హెల్త్ కాన్సెప్ట్ కూడా మాక్సిమం ఉంది సార్. మీరు చెప్పింది స్ట్రేంజర్ సీక్రెట్ లో కూడా కొన్ని చెప్పారు సార్, అది కూడా అది సార్ ఓడ లక్ష్యము ఉంటేనే అది వాళ్ళు గమ్యం చేస్తారు అనేది, అదంతే సార్. నేను ఫస్ట్ నుంచి విన్నాను సార్, కానీ చాలా బాగుంది సార్. నేను కూడా ఎవరికైనా కొంచెం పిల్లలకు ఇది షేర్ చేద్దామని అనుకుంటున్నాను సార్. నేను బేసిక్ గా నా ఉద్దేశం ఏంటంటే మన ఎల్లో మెంబర్స్ నుంచి ఈ ప్రెజెంటేషన్ ని వ్యాలిడేషన్ అంటాం కదా, వ్యాలిడేషన్ అంటే తెలుగులో ఏమంటారు కానీ వెట్టింగ్ అంటారు ఇంగ్లీష్ లో, వ్యాలిడేషన్ అంటే మీ చేత ఇది ఓకే అనిపించుకుని నేను ముందుకెళ్దామని ప్లాన్. కానీ చాలా బాగుంది సార్, మేమైతే ఓకే చేసినాం సార్. మీకు మేము చెప్పేంత వాళ్ళం కాదు, కానీ చాలా బాగుంది సార్. మన ఎల్లో హెల్త్ అందరూ సమానమే, అందరూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడమే. అదే సార్, మిగతా కొంతమంది స్కూల్ పిల్లలకు మేము కూడా షేర్ చేయాలని అనుకుంటున్నా సార్ నేను. రైట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ పిఆర్కే సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ ఇది చేసేద్దాము. పిల్లలకే కాదు సార్, అంటే మన పెద్దవాళ్ళకు కూడా కొంచెం, మన ఎలో హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఉంది సార్ మ్యాటర్. డెఫినెట్ గా పిల్లలు చేస్తేనే కదా, పెద్దవాళ్ళు చేస్తేనే కదా పిల్లలు చేస్తే నేర్చుకునేది. అదే సార్, అదే సార్. చాలా కాన్సెప్ట్లు కవర్ అయ్యాయండి. స్ట్రేంజర్ Right. సీక్రెట్ అవును సార్. దీంట్లోనే మనకి 3-4 కాన్సెప్ట్లు కవర్ అయ్యాయి. ఈ తలలో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏ విత్తనాలు వేస్తే అదొకటి, నెక్స్ట్ అవును సార్. వీళ్ళు హెవీ వెహికల్ అదొకటి కవర్ చేశారు. అదొకటి సార్. గ్రాటిట్యూడ్ కూడా సార్, పిల్లలకి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి వాడదాం. అది చెప్పండి. Yes. వెరీ ఇంకేమన్నా మీ మైండ్ ఉంటే తర్వాత అయినా చెప్పండి. ఆ గుడ్. పాయింట్స్ ఓకే సార్. కోమలా గారు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అవును, అవును సార్. మేడం గారు అవును చెప్పిన సార్, పాయింట్ నీరు మాత్రం వేస్ట్ వ్యాలిడ్. కాకుండా అది ఇంకుడు గుంతల్లో వెళ్తే అది కూడా మంచిదే సార్. అది భూగర్భ జలాలు పెరుగుతాయి, అవి మనకి ఇంపార్టెంట్. అసలు ఇంకుడు గుంత అంటే ఏంటనేది స్టూడెంట్ మైండ్ లో మనం నాటగలిగితే. అంతే. అవును. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వెల్కమ్. Welcome, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను Thank you. నాగేశ్వరరావు గారికి Thank you, స్పెషల్ థ్యాంక్స్. everyone. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. Thank you. రైట్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. ధన్యవాదాలు సార్. ఇంత విలువైన సందేశాన్ని ఎంతో సరళంగా మరియు హృదయానికి హత్తుకునే విధంగా మనతో పంచుకున్నందుకు శ్రీ జీకే రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం. పిల్లల భవిష్యత్తును కేవలం చదువు మాత్రమే కాదు, వారి ఆలోచనలు, వారి అలవాట్లు, విలువలు మరియు వెల్బీయింగ్ కూడా నిర్మిస్తాయి. థింక్ రైట్, లెర్న్ రైట్, లివ్ రైట్, లీడ్ రైట్ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి, ప్రతి ఉపాధ్యాయుడు జీవితంలో ఆచరిస్తే సమాజానికి మంచి పౌరులను అందించగలం. ముఖ్యంగా థింకింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్ ద్వారా పిల్లల్లో సరైన ఆలోచన విధానాన్ని పెంపొందించడం ఎంత అవసరమో ఈ సెషన్ మనకు స్పష్టంగా తెలియజేసింది. మరోసారి వెల్బీయింగ్ జోన్ పుస్తక రచయిత, ఫార్మర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఇన్ ఓఎన్జీసీ గౌరవనీయులు శ్రీ జీకే రావు గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరెన్నో విలువైన విద్యా, వ్యక్తిత్వ వికాసం మరియు పాజిటివ్ మైండ్ సెట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సానుకూలంగా ఆలోచించండి. జై హింద్, జై జమ్ అకాడమీ.